వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచంలోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరు పొందిన అమెజాన్ ఇప్పుడు మరొకసారి భారీ ఉద్యోగాల కోతకి సిద్ధమైంది. మొత్తంగా 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించుకోవాలి అన్న లక్ష్యంలో భాగంగా వచ్చే వారం రెండో విడత లే ఆఫ్స్ను ప్రారంభిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే ఒక దఫా తొలగింపులు పూర్తయిపోయాయి. ఇప్పుడు రెండో దశలో దాదాపుగా 15,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయే అవకాశం ఉందని కూడా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి తేజా లే ఆఫ్స్ ప్రభావం ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS, రిటైల్ విభాగం, ప్రైమ్ వీడియో, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ విభాగం అయిన పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీపై పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవన్నీ కంపెనీకి కీలకమైన విభాగాలే కావటం గమనార్హం. అయితే తుది జాబితాలో మార్పులైతే ఖచ్చితంగా ఉంటాయి. అన్ని విభాగాల్లో సమానంగా తొలగింపులు జరగకపోవచ్చని కూడా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది అక్టోబర్లో అమెజాన్ ఇప్పటికే సుమారుగా 14,000 మంది ఉద్యోగులను తొలగించింది. మరి ఆ టైంలో ఉద్యోగులకు 90 రోజుల నోటీస్ పీరియడ్ కూడా ఇచ్చింది. ఆ గడువు సోమవారంతో ముగిపోయిన నేపథ్యంలో మంగళవారం నుంచే కొత్త లే ఆఫ్ ప్రక్రియ స్టార్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంచనా. దీంతో ఇప్పుడు వేలాది మంది ఉద్యోగుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. మునుపటి లే ఆఫ్స్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వేగంగా విస్తరించి ఉండడమే ఉద్యోగాల కోతకు కారణమని కంపెనీ అంతర్గతంగా సంకేతాలు ఇచ్చింది. అయితే అందులో ఆటోమేషన్, AI ఆధారిత టూల్స్ కారణంగా కొన్ని పాత్రలు అవసరం లేకుండా పోతున్నాయి కాబట్టి మేము తీస్తున్నామన్న వాదనలు కూడా వచ్చాయి. అయితే అమెజాన్ CEO ఆండీ జెస్సీ మాత్రం ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించారు. మరి ఆయన చెప్తున్న దాని ప్రకారం ఈ ఉద్యోగాల కోత అనేది ఆర్థిక మాంద్యం వల్లే కానీ AI కోసం కాదు, AI ప్రభావం వల్ల కానీ తీసుకున్న నిర్ణయం అయితే కాదని స్పష్టం చేశారు. కంపెనీలో కాలక్రమేణా పెరిగిపోయిన బ్యూరోక్రసీని, అనవసరమైన మేనేజ్మెంట్ లేయర్లను తొలగించటమే అసలు మా లక్ష్యం అని తెలిపారు. ఇక వేగంగా నిర్ణయాలు తీసుకునే సంస్థగా అమెజాన్ను మళ్లీ తీర్చిదిద్దడానికే ఈ చర్యలు అవసరమని కూడా అభిప్రాయపడ్డారు ఆయన. మొత్తంగా ఇప్పుడు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపు కనుక పూర్తయితే ఇది అమెజాన్ 3 దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్ద లే ఆఫ్స్గా మారచ్చు. 2022లో కూడా కంపెనీ సుమారుగా 27,000 మంది ఉద్యోగులు తొలగించింది. మరి ఇప్పుడు ఇది ఆ సంఖ్యను మించిపోతుంది అంటున్నారు. అయితే మరి 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులు అమెజాన్ మొత్తం ఉద్యోగ బలగంతో పోలిస్తే దాదాపు 10% మాత్రమే కావటం విశేషం. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సుమారు 15.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది కనుక చూస్తే వేర్ హౌస్లు, డెలివరీ, లాజిస్టిక్స్ విభాగాల్లోనే ఉన్నారు. మరి లే ఆఫ్స్ అయితే ప్రధానంగా కార్పొరేట్ స్థాయిలోనే పరిమితం అవుతున్నాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మరి అయినప్పటికీ నిర్ణయం టెక్ రంగంలో కొనసాగుతున్న అనిశ్చితికి మరొక ఉదాహరణగా మారింది. టెక్ దిగ్గజాలు ఖర్చుల నియంత్రణపై మరింత దృష్టి పెడుతున్నాయన్న దానికి అమెజాన్ తాజా నిర్ణయం స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.